ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి చక్కటి వాగ్దానం సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడినట్టుగా, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీ జీవించు సంవత్సరంలో అధికములగును. దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు జీవించు సంవత్సరంలో అధికం కావాలనంటే, నీకు దీర్ఘాయువు కావాలంటే అది ఇచ్చేది దేవుడు అంటున్నాడు దేవుడు. అంతేకాని మనిషి, మందులు, ఆరోగ్యము, డాక్టర్, వైద్యము కాదు. ఇవన్నీ సరే, ఇవన్నీ నీకు దీర్ఘాయువుని పెంచడానికి తప్పకుండా ఉపయోగపడతాయి. కానీ వాటిని మించి ఒకటి ఉంది. అదేంటంటే దేవాది దేవుడు తన ఆజ్ఞ ఇవ్వాలి, నీకు దీర్ఘాయువు కలవాలి, నీకు ఆయుష్ పెరగాలని, నీ ఆయుష్ని ఆయన పెంచాలని అనుకునే కృప ఉండాలన్నమాట. ఈరోజు దేవాది దేవుడిని అడుగు, ప్రభా నా ఆయుష్ను నువ్వు పెంచు, నా ఆరోగ్యాన్ని నువ్వు పెంచు, నాకు కావలసినటువంటి పరిస్థితులను నువ్వు సహాయము చేసి నాకు సహాయము చేయని అడిగినప్పుడు ఆయన అనుమతిస్తే అప్పుడు డాక్టర్ ద్వారా, మందుల ద్వారా, వైద్యం ద్వారా మరి మీకు ఏది కావాలో దేవుడు అది చేస్తాడు. నిజమే, నీవిచ్చు ఆరోగ్యము ఆయనిచ్చు ఆరోగ్యం ద్వారా ముందుగా నువ్వు బాగుపడతావు. స్వస్థపరచు యెహోవాను నేను అన్నాడు దేవుడు. మందులు, డాక్టర్లు తర్వాత విషయం అన్నమాట. కానీ స్వస్థపరిచే యెహోవా ఆయనే. నీకు త్వరగా, శీఘ్రముగా నేను నీకు మరలా స్వస్థతను అనుగ్రహిస్తానని వాక్యం ఉంది. నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత అని వాక్యం రాయబడింది. ఇవన్నీ కూడా దేవుని వలన, ఆయన మన కొరకు కార్చిన రక్తము ద్వారాను, పెట్టిన ప్రాణము ద్వారాను మాత్రమే ఇవన్నీ మనకి లభిస్తాయి. కాబట్టి నువ్వు అడుగుతున్నది సామాన్యమైన వ్యక్తిని కాదు, కానీ సర్వశక్తి కలిగిన దేవుడిని నువ్వు అడుగుతున్నావు. ఆయన ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడిని నువ్వు మాట్లాడుతున్నావు. కాబట్టి ఆయన నీతో అంటున్నాడు, స్వస్థపరిచే యెహోవా నేను నీకు స్వస్థత ఇస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఆరోగ్యం నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది. దేని వలన కాదు, కానీ దేవుడిచ్చి మాట ద్వారా నువ్వు బ్రతుకుతావు అంటున్నాడు దేవుడు. నువ్వు తిన్న తిండి ద్వారా కాదు, అవన్నీ తర్వాత. నువ్వు మనుష్యుని నమ్ముకుంటకు, మనుష్యుని మీద ఆధారపడడానికి ఆయన ఏ పాటివాడు అంటాడు దేవుడు. నిజమే, మనుషులను కాదు నువ్వు నేను నమ్ముకొనవలసింది, కానీ దేవాది దేవుడు నమ్మినప్పుడు ఆయన ద్వారా నీకు కార్యం జరుగుతుంది. ఆయనే నీకు దీర్ఘాయువును ప్రసాదిస్తాడు. ఆయనే తిరిగి మరలా నిన్ను జీవింపచేస్తాడు. మరణం అయిపోయిన తర్వాత లాజర్ను లేపిన రీతిగా ఆయన నిన్ను లేపుతాడు. అటు రీతిగా మనల్ని, మన కృపను ఇచ్చినందుకు వందనాలు. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నువ్వు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి కూడా వందనాలు. నిజమే ప్రభా, నీవు మాత్రమే దీర్ఘాయుషుని దయచేయగలిగిన దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి మాకు ఇచ్చిన ఈ మంచి ఆరోగ్యం, కృప, కాపుదలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఎంతమంది బిడ్డలైతే మరి ప్రభా ఈ ఆరోగ్యం లేక అయా తండ్రి ఆయుష్ని అడుగుతున్నారు, వారందరికీ దాన్ని దయచేయండి తండ్రి. సహాయం చేసి నడిపించుకోమని, దీర్ఘాయుష్తో నింపమని అడుగుతున్నాం తండ్రి. అలాగే మంచి ఆశీర్వాదం, ఐశ్వర్యం, కృపకే క్షేమములు, సమాధానం దయచేయండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి రెండంతలుగా బ్లెస్ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.